ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలము దేవుని మందిరంలో ఉన్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ కూడా అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాం. మనం ఈ డిసెంబర్ మాసంలో ఉన్నాం. ఏ మాసం అండి ఇది? డిసెంబర్ మాసం. ఈ నెలంతా కూడా క్రిస్మస్ పండుగలు, క్రిస్మస్ ఆరాధన, క్రిస్మస్ కు సంబంధించినవి ఎన్నో మహోత్సవములు జరుగుతాయి. ప్రభు చిత్తమును బట్టి మనకు కూడా ఒక రోజు ఏర్పరచబడింది. దేవుడు అది మహిమార్థముగా జరిగించును గాక. ఆమేన్. నా మాట బాగా వినపడుతుందా క్లారిటీగా? సరే, గడిచిన ఆదివారం ఏ వాక్యమును మనం ధ్యానం చేసుకున్నామో ఒకసారి గుర్తు చేస్తారా? నేను మర్చిపోయాను. దేనికి ఏమిటిదమ్మా? పావురము. గుర్తున్నాయా? పావురములో ఏ లక్షణాలు ఉన్నాయో మనకు గుర్తుందా? ఎన్ని లక్షణాలు? 6? చెబుతారా నాకు ఒకసారి? నమ్మకమైంది, పరిశుద్ధమైంది, ఏమండి నాకు వినపడట్లేదు. పరిశుద్ధాత్మ కలిగింది, అందమైంది, మంచి స్వరం, పరిచర్య కలిగింది. పోనీలే, దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. పేపర్ తీసుకోండి. కాబట్టి పిల్లరా, పావురము గురించి మనము ఎన్నో మంచి లక్షణాలు నేర్చుకున్నాం, అవునా కదా? సో ఈరోజు ఈ క్రిస్మస్ నెలలో ఉన్నాం కాబట్టి ఆ క్రిస్మస్ అనే ఆ లొకేషన్ లో, అనగా ఆ ప్రాంగణంలో, ఆ పరిస్థితుల్లో, ఆ రోజుల్లో జరిగిన కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. అందులో ప్రాముఖ్యంగా ఒక వ్యక్తి పాత్ర కొరకు మనం ధ్యానం చేసుకుందాం. వింటున్నారమ్మా? ఒక వ్యక్తి పాత్ర. ఓకే, ఈ క్రిస్మస్ అంటే యేసు ప్రభు వారి యొక్క జననం. ఈ జననంలో చాలా మంది క్యారెక్టర్స్ ఉన్నాయి, అంటే చాలా మంది వ్యక్తులు ఇన్వాల్వ్మెంట్ ఉంది కదా. అందులో ఒక వ్యక్తి క్యారెక్టర్ మనం తీసుకుంటున్నాం ఈరోజు. అందులో ప్రధానమైన వ్యక్తి, మోస్ట్ ఆఫ్ ఇంపార్టెంట్ ఎవరంటే, ఎవరని గెస్ చేస్తున్నారు మీరు? అమ్మా, క్రిస్మస్ తాత అంటున్నారు. ఇంకా ఏమండి? మీరు గెస్సింగ్ చెప్పండి. ఎవరు? ఇప్పుడు క్రిస్మస్ ఆ ప్రాంతంలో అప్పుడు జరిగిన వ్యక్తుల కొరకు రాయబడింది కదా. వారిలో ఎవరని మీరు గెస్ చేస్తున్నారు? ఒక క్యారెక్టర్ అని చెప్పాను. ఎవరమ్మా? రాత్రి కల్లోకి వచ్చేమని చెప్పాను అమ్మా నేను. ఏమన్నా ఏంటన్నా ఇంత గెస్సింగ్? స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. రైట్, ఖచ్చితంగా చెప్పింది ఆమె కొరకు ఒకసారి క్లాప్స్ కొడదాం. వెరీ గుడ్. ప్రధానమైన క్యారెక్టర్ మరియమ్మ తల్లి, మోస్ట్ ఆఫ్ ఇంపార్టెంట్. ఆమె కొరకు ఒక కొన్ని విషయాలు లాస్ట్ ఇయర్ కూడా ఆమె కొరకు మనం ధ్యానం చేసుకున్నాం, కానీ వేరే కోణంలో ధ్యానం చేసుకున్నాం. ఈ రోజు ఇంకొక కోణంలో మనం ధ్యానం చేసుకోబోతున్నాం. మీరు జాగ్రత్తగా వింటే క్లుప్తమైన వివరణలో నేను కొన్ని విషయాలు మీ మధ్యకి తీసుకొస్తాను, మీకు అర్థమవుతాయి. వింటున్నారా బిడ్లరా? మనకి ఆలోచన రావాలి. ఇజ్రాయేలు ప్రజలలో ఎంతో మంది స్త్రీలు ఉన్నారు కదా, ఎంతో మంది స్త్రీలు ఉన్నారు. అంతమంది స్త్రీలలో
ఈమె ఒక్క వ్యక్తినే ఎందుకు ఇంతగా దేవుడు ఎన్నిక చేసుకున్నాడు? వై? బికాస్ మన ప్రతి విషయంలో ప్రశ్న రావాలి, ఆ ప్రశ్నకు జవాబు దేవుడు మనకు అనుగ్రహించాలి. ఇక చాలా మంది ఉన్నారు కదండి, ఇజ్రాయేలులో స్త్రీలు చాలా మంది ఉన్నారు, అనేక ప్రాంతాల్లో ఉన్నారు. మరి వారిలో ఇంకొకరు ఎందుకు చేసుకోవచ్చు కదా? పైగా ఇక్కడ ముఖ్యమైనవి రెండు విషయాలు. ఒకటి మరియా అనే స్త్రీని, రెండవది ఒక ప్రాంతానికి చెందిన స్త్రీని. అర్థమైందా? మరియా ఉన్న ప్రాంతం పేరేంటి? ఆ ప్రాంతంలోనే ఈమెను ఎందుకు చేసుకోవాలి అనేది ప్రత్యేకత. సర్వ సృష్టికర్త అయిన దేవుడు ఒక స్త్రీ గర్భమును పుట్టడం అంటే సామాన్య విషయము కాదది. ప్రపంచమంతా చెప్పుకోదగిన విషయం. దీన్ని మనం ఆలోచించాలి. మొదటిది నేనేం చెప్పానంటే, ఆమె ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తి, ఆ ప్రాంతములో ఆమెనే దేవుడు ఎందుకు చేసుకోవాలా మనం ఆలోచించాలి. చెప్పండి, ఏ ప్రాంతం అని గెస్ చేస్తున్నారు మీరు? బైబిల్లో రాయబడింది ఆమె ప్రాంతం. ఆమె ఏ ప్రాంతానికి చెందింది? అమ్మా, బెత్లెహేమ్ అంట. గట్టిగా చెప్పు. వెరీ గుడ్. ఏ ప్రాంతం అండి? నజరేతు అనే ప్రాంతం. ఆమె ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తి? నజరేతు. అసలు నజరేతు హిస్టరీకి వెళ్దాం, ఆలోచిద్దాం. నజరేతు ఏ ప్రాంతం? అసలు ఆ ప్రాంతం ఏంటి? ఎందుకు ఆ ప్రాంతాన్ని అంత ప్రత్యేకత గాంచి ప్రభు అందులో నుంచి ఈ మరియా తల్లిని ఎందుకు తీసుకొచ్చాడు అని అంటే, గమనించండి. సొదొమ గొమొర పట్టణం ప్రాంతం మీకు తెలుసు, బైబిల్లో మనం చదువుకున్నాం. సొదొమ గొమొర పట్టణం తెలుసు కదా. సొదొమ గొమొర పట్టణం ఎటువంటిది? పాపముతో నిండింది, భయంకరమైన దుష్ట స్థితికి, దేవుడికి విరోధకరమైన పట్టణముగా పేరు పొందింది. పాత నిబంధనలో ఎటువంటి పట్టణముగా చెందిందో, కొత్త నిబంధనలో కూడా ఈ నజరేతు అనే పట్టణము కూడా భయంకరమైన పట్టణం. అర్థమవుతుందా? నజరేతు అనే పట్టణములో భయంకరమైన దొంగలుండే ప్రాంతం అంటది, భయంకరమైన వ్యభిచారులు ఉండే ప్రాంతం, భయంకరమైన మోసాలు, ద్రోహం అన్ని రకరకాలుగా ఉండే ఈ ప్రాంతంలో మరియా అనే ఈ స్త్రీని దేవుడు ఎందుకు చేసుకున్నాడు? ఈ ప్రాంతం కొరకు ఒక వ్యక్తి స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఆ స్టేట్మెంట్ చూసిన తర్వాత మనం లోతుగా వెళ్దాం. యోహాను సువార్తలో నుంచి బైబిల్ తెరవండి. యోహాను సువార్త. బైబిల్ మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. యోహాను సువార్తలో నుంచి, యోహాను సువార్త 1వ అధ్యాయం 46వ వచనం చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 46వ వచనం. అందుకు నతానియేలు, నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా? ఆగండి. అంటే నజరేతులో ఏముందని అది అర్థమైంది దీనికి. నజరేతులో ఏ మంచిది లేదని అర్థమైపోయింది. నతానియేలు అంటున్నాడు, ఫిలిప్పుతో చెబుతున్నాడు, ఫిలిప్, నజరేతులో నుంచి ఏదైనా మంచిది రాగలదా? ఎందుకని? నజరేతు ఊరు ఎటువంటిదంటే భయంకరమైన దొంగలుండే ప్రాంతం, భయంకరమైన వ్యభిచారులు ఉండే ప్రాంతం, భయంకరమైన దుష్టతిథులు ఉండే ప్రాంతం, భయంకరమైన ప్రజలు. ఆ ప్రాంతంలో నుంచే మరియను ఎందుకు చేసుకున్నాడు? మీకు ఇంకా లోతుగా వెళ్తాడు. యేసు ప్రభు వారు నజరేతు దేవాలయంలోనికి వెళితే ఆయన నా నిమిత్తమై ఈ ప్రవచనం నెరవేరిందని దేవాలయంలో ఈ మాట చెప్పినందుకు ఆ ఊరు ప్రజలందరూ యేసు ప్రభు వారిని కొండ చివరి దాకా నెట్టేశారంట. అర్థమవుతుందా?
కొండ చివరి వరకు నెట్టేశారంట. అంటే పడదోసేద్దామని. వాళ్ళు ఎంత కోపిస్తులో చూడండి. ఇంకా లోతుగా చెప్తారు. యేసు ప్రభు వారు ఆ నజరేతు ఊర్లో అనేకమైన ఉపమానాలు చెబుతూ ఉంటే ఆ ప్రజలందరూ ఏమన్నారంటే, ఇతడు యోసేపు కుమారుడు కాడా? ఏమండి, ఈమె తల్లి, ఈమె అన్నదమ్ములు, వీళ్ళు చెల్లెళ్ళు అందరూ మనకు తెలియదా అన్నారు. వాళ్ళ అవిశ్వాసం చూడండి. అందుకే నతనీయేలు ఏ స్టేట్మెంట్ ఇస్తున్నాడంటే, నజరేతులో నుంచి ఏ మంచిది రాదని నాకు తెలుసు. ది గ్రేట్ నజరేతులో నుంచి ఒక స్త్రీని సర్వ సృష్టికర్త అయిన దేవుడు ఎన్నిక చేసుకున్నాడంటే ఏమిటి ఈమెలో ఉన్న విధానం? ఇజ్రాయేలులో నజరేతు అనే ప్రాంతం బహు చిన్న పట్టణం, చిన్న ప్రాంతం. అర్థమవుతుందా? యెరూషలేము ముఖ్య పట్టణం అండి. ఇజ్రాయేలుకి హెడ్ క్వార్టర్ ఏంటో తెలుసా? యెరూషలేము. యెరూషలేములో ఎన్నిక చేసుకోవచ్చు కదా. ఓకే, యోసేపును దావీదు అంటే బెత్లెహేములో దావీదు వంశములో నుంచి ఎన్నిక చేసుకున్నాడంటే ఒక పాయింట్ ఉంది, ఒక లాజిక్ ఉంది, ఒక ఉద్దేశం ఉంది. మరి నజరేతులో నుంచి ఈ మరియా అనే స్త్రీని దేవుడు ఎన్నిక చేసుకున్నాడంటే ఏంటి? ఈమెలో ఉన్న ప్రత్యేకత ఏంటి? అది మనం జాగ్రత్తగా వినాలి, అది మనం తెలుసుకోవాలి. ఈరోజు నా దేవుని బిడ్డలారు గుర్తుపెట్టుకోండి, దేవుడికి నువ్వు ఏ ప్రాంతం నుంచి వచ్చావా అనేది ప్రాముఖ్యం కాదు. ఏ కుటుంబంలో నుంచి వచ్చావు అనేది దేవుడికి అవసరంలా. నీ బ్యాక్గ్రౌండ్ బట్టి గాని, నీ కులాన్ని బట్టి గాని, నీ గోత్రాన్ని బట్టి గాని, నీకున్న ధనాన్ని బట్టి గాని, నీకున్న స్థాయిని బట్టి దేవుడు ఎప్పుడు నిన్ను ప్రేమించడం గాని నిన్ను హెచ్చించడం చెయ్యడు. దేవుడు నిన్ను హెచ్చించాలి, దేవుడు నిన్ను దీవించాలి, దేవుడు నిన్ను ఉన్నత స్థితిలో ఉంచాలి అంటే ఆయన నీలో నుంచి చూసేదేంటో తెలుసా? నీకున్న కృప, అంటే నీకున్న ప్రత్యేకత, తగ్గింపు లక్షణాలు, అటువంటి గుణగణాలు, దేవుణ్ణి కొరకు భయపడే ఆ స్థితిని చూస్తాడు. అప్పుడే నిన్ను ఎన్నిక చేసుకుంటాడు. అర్థమైందా? నా ప్రియ దేవుని బిడ్డలారా, నజరేతులో నుంచి మంచిది ఏది రాదని మనకు అర్థమైంది. నజరేతులో ఏముందో మనకు అర్థమైంది. ఈ నజరేతులో నుంచి, ఈ చిన్న ప్రాంతంలో నుంచి ఈ స్త్రీని ఎన్నిక చేసుకోవడానికి ముఖ్య విషయాలు ఏమిటి? ఎన్నిక చేసుకోవడానికి ముఖ్య విషయాలు ఏమండి? జాగ్రత్తగా వినండి నా ప్రియ దేవుని బిడ్డలారా. మనము ఈ లోకంలో ఉన్నాం, ఈ లోకంలో మనం ఉన్నాం. దేవుని వాక్యం ఏం చెబుతుందంటే, లోకములో ఉన్నవన్నీ నేత్రాశ, శరీరాశ, జీవ కుటుంబం, వీటికి దూరంగా జీవించేవాడే మంచి ఆత్మీయుడు, క్రైస్తవుడు. ప్రాముఖ్యంగా ఆవిడ అది నెరవేర్చింది. దేవునికి స్తోత్రము కలుగునుగా. ఆమె నెరవేర్చింది. ఎలా నెరవేర్చింది? ఇప్పుడు దేవదూత గాబ్రియేలు దేవదూత సడన్ గా ఇంట్లోకి వచ్చేసింది. మరియా సడన్ గా భయపడింది. దయాప్రాప్తురాలా, నీవు దేవుని వలన కృప పొందితివి అని చెబుతుంది. ఆమె నేను ఏం చేశాను, ఏమిటి ఈ సందేశం, ఏమిటి ఈ ఆశ్చర్యం అనే ఆలోచనలో ఉంది. అప్పుడు దేవదూత ఏం చెప్తుంది? సర్వశక్తిమంతుడైన దేవుడు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడు నీ కడుపున పుట్టబోతున్నాడు, కాబట్టి నువ్వు ఆయనకి యేసు అని పేరు పెట్టుదు అని ఫుల్ డీటెయిల్ గా చెప్పింది. అప్పుడు ఎంత అద్భుతమైన క్వశ్చన్ వేసిందో చూసావు ఆవిడ. ఆమంటది, స్త్రీ మరియ తల్లి అంటది, నేను పురుషుని ఎరగని దానిని నేను కుమారుని ఎలా కంటాను అని అంటే, ఆ మాటలో ఉన్న విషయం ఏంటి? పరిశుద్ధత కలిగి ఉంది. నా దేవుని బిడ్డలారా, నేను చాలా సార్లు ఇదే వాక్య ఉపదేశంలో చెప్తున్నాను. దేవుడు మనల్ని దర్శిస్తా ఉన్నాడు. పరిశుద్ధత చాలా ప్రాముఖ్యమైనది. పరిశుద్ధత లేకుండా నా యొద్దకు ఎవడును రాలేడు. పరిశుద్ధత లేకుండా ఎవ్వడు దేవుని చూడలేడు. పరిశుద్ధత లేకుండా నువ్వు దేవుని మెట్టు ఎక్కలేవు.
పరిశుద్ధత లేకుండా దేవుని చూడలేవు. నువ్వు పాటలు పాడొచ్చు, గొప్ప సంగీతం, నువ్వు గొప్ప పాటలు మధురంగా పాడొచ్చు, గొప్ప వాయిద్యాలు వాయించే వ్యక్తివే అయి ఉండొచ్చు, గొప్ప బోధ కలిగి అద్భుతమైన ఉపమానాలు చెప్పగలిగిన గొప్ప వాక్చీత కలిగిన సేవకుడివే కావచ్చు. పరిశుద్ధత లేకుండా దేవుని యొద్దకు చేరలేవు. నా దేవుని బిడ్డలు, ఎంత ప్రార్థనాపరుడైనా పరిశుద్ధత కలిగి బ్రతకాలి క్రైస్తవుడు. ఎందుకు? మన దేవుడే పరిశుద్ధత కలిగి ఉన్నాడు. పరిశుద్ధుడును గనుక మీరును పరిశుద్ధులై ఉండండి. పేతురు చెబుతున్నాడు, నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండండి. పరిశుద్ధత లేకుండా ఎవడును దేవుని రాజ్యమునకు చేరలేడు. కాబట్టి క్రైస్తవుడు పరిశుద్ధత కలిగి ఉండాలి. తన దేహము విషయములో, ఆత్మ విషయములో, తన ఆలోచనల విషయములో, అన్ని విషయములో పరిశుద్ధత కలిగి జీవించాలి. అన్ని విషయంలో పరిశుద్ధత కలిగి ఉండాలి. మాట్లాడే మాటల్లో పరిశుద్ధత కలిగి ఉండాలి, ఆలోచనలో పరిశుద్ధత కలిగి ఉండాలి, మనం చేసే ప్రతి పనిలో పరిశుద్ధత కలిగి ఉండాలి. అది స్త్రీల విషయంలో అయినా పురుషుల విషయంలో అయినా సరే మనము పరిశుద్ధత కలిగే బ్రతుకుండాలి. అందుకే నేను ప్రియులరా, ఈ విషయం గుర్తుపెట్టుకోండి, మనం సంఘములో అన్నా అక్క ఈ ఓడే ఉండాలి. కానీ ఎంత బావైనా, ఎంత మా మరిదిగారైనా, ఎంత ఏదైనా, ఎంత బంధుత్వమైనా మనకి దేవుని సంఘములో దేవుని బిడలముగా మనకి వరసలు లేవు. సిస్టర్, బ్రదర్, అక్క, అన్న, ఇదే మాట. నీకంటే చిన్నవాడైనా అన్న, నీకంటే పెద్దవాడైనా అన్నే, నీకంటే చిన్నదైనా అక్కే, నీకంటే పెద్దదైనా అక్కే. ఈ ఓడే మనకు అవసరం. దేవుని సంఘాలలో కూడా పరిశుద్ధత కోల్పోయిన స్థితి ఎందుకు వస్తుందో తెలుసా? దేవుని సంఘాలలో స్త్రీలు, పురుషులు పరిశుద్ధత లేని ఆ ప్రవర్తన బయటికి వెళ్ళిపోతూ ఉంది. అందుకే సమాజం చెప్పుకుంటుంది, పలానా సంఘములో ఇలా ఉన్నారని. ఆ ఛాన్స్ ఎందుకు ఇవ్వాలి? మీరు ఉండాల్సిన లిమిట్ మీకు లేదు కాబట్టి. పురుషులుగా మనం ఉండాల్సిన లిమిట్ మనం ఉండాలి, స్త్రీలుగా ఉండాల్సిన లిమిట్ మనం ఉండాలి. అది పరిచర్యలో అయినా, దేవుని పనిలో అయినా, బయట అయినా, వెలుపలైనా, సంఘములైనా, ఎక్కడైనా మనం ఒక లిమిట్ లో ఉండాలి. లిమిట్ లోనే మనం భక్తి జీవితాన్ని కాపాడాలి. అర్థమైందా దేవుని బిడ్డలారా? ఈ విషయం మర్చిపోద్దు. మరియా, ఆమె నజరేతు ఊరిలో దేవుడు ఆమెను ఎన్నుక చేసుకోవడానికి ప్రాముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? ఆమె బహు పరిశుద్ధంగా దేవుని కొరకు బ్రతికిన వ్యక్తి. నేను ఒక విషయం చెప్తానే, లోతు విషయం గుర్తు చేస్తాను మీకు. లోతు విషయం గుర్తు చేస్తాను. సొదొమ గొమొర్ర పట్టణంలో లోతుకు పిల్లలు ఇద్దరున్నారు, ఆడపిల్లలు. ఈ ఇద్దరు ఆడపిల్లలు ఏ పురుషుని ఎరగని వారిగా ఉన్నారని దేవదూతలకు, అంటే ఆ ఊరి ప్రజలకు చెబుతాడు. లోతు విషయం మీకు అర్థమై ఉంటుంది. ఆ ఇంటికి దేవదూతలు వచ్చారని, ఆ ఇంటి మీదకి పెద్దవాళ్ళు, చిన్నలు, ముసలి వాళ్ళు అందరూ వచ్చి ఆ ఇంట్లో నుంచి ఆమెను వాళ్ళని పంపించండి బయటికి. వాళ్ళు ఎప్పుడైతే పంపిస్తారో వాళ్ళతో మేమేం చేస్తామంటారు? పాపం చేస్తాం. వాళ్ళతో ఏం చేస్తారంటారు? వాళ్ళని మమ్మల్ని బయటికి పంపించండి, వాళ్ళతో మేము పాపం చేస్తాం. నా దేవుని బిడ్డలారా, ఏమంటారండి? పాపం చేస్తాం అని అంటే లోతు ఏం చెప్తాడు తెలుసా? ఇదిగో నాకు ఇద్దరు ఆడబిడ్డలు ఉన్నారు, వాళ్ళు ఏ పురుషుని ఎరగని పిల్లలు, కాబట్టి వాళ్ళు కావాలంటే మీకు పంపిస్తాను. చెప్పడానికి బాగానే ఉంది, ఎంతవరకు నిజమని మనం గ్రహించవచ్చు. ఓకే, లోతు నిజంగా చెప్పాడు ఈ మాట. నాకిద్దరు కుమార్తెలు, వాళ్ళు ఏ పాపము ఏ పురుషుని ఎరగని బిడ్డలని చెప్పారు కదా, మరి ఇంత దిగజారిపోయారండి. సొదొమ గొమొర్ర పట్టణం కాలిపోయిన తర్వాత వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు?
ఒక పెద్ద పర్వతము, ఒక లోయ, ఒక కొండ ప్రాంతానికి వెళ్ళిపోయిన తర్వాత ఆ కొండ గుహలో ఉంటూ వీళ్ళు ఏం చేసిన అహంకారమైన ఈ నీచమైన బుద్ధి ఏంటి? వాళ్ళు ఏం చేశారు? తండ్రికి ద్రాక్షారసం పట్టించి తండ్రి మత్తుడై ఉన్నాడని ఎరిగి వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారంట, అక్క చెల్లెళ్ళు. ఏమని మాట్లాడుకుంటున్నారు వాళ్ళిద్దరు? ఏమని మాట్లాడుకుంటున్నారు? మనకి ఇంకను ఏ పురుషుడును లేడు, మనకి ఏ మనుషులు లేరు, కాబట్టి మనము మన తండ్రితోనే పాపము చేసి, అంటే శయనించి కుమారులను కనుకుందాం, మనము ఒక సంతానం ఏర్పరచుకుందాం అన్నారంటే బుద్ధిహీనమైన ఆలోచనలు కదా. పాపానికి మార్గం వెతుక్కునే పనులివి. అప్పటికే పెదనాన్న లేడా అనగా తాతయ్య అవుతారు వీళ్ళకి. అబ్రహాం ఏమవుతాడు వీళ్ళకి? తాతయ్య. ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు? అబ్రహాము దగ్గర నుంచి వచ్చారు కదా. అబ్రహాము దగ్గరికి అప్పటికే 300 మంది పనివారు ఉన్నారు, 300కి పైగా పనివాళ్ళు ఉన్నారు. అక్కడికే వెళ్ళిపోవచ్చు కదా వీళ్ళు. చూసారా, పాపం నిన్ను ఎంత ఏలుబడి చేస్తుందో తెలుసా బిడ్డలారా? నువ్వు ఎక్కడికి వెళ్ళినా అది వదలదు నిన్ను. నీకు పాపము చెయ్యాలనే ఆలోచన నీ మనసులో, నీ హృదయంలో ఉందే అనుకో, ఏ సంఘానికి వెళ్ళినా, ఏ చోటకి వెళ్ళినా, ఏ ప్రదేశానికి వెళ్ళినా నువ్వు దాని నుంచి బయటికి రావడానికి సాధ్యం కాదు. అది నీ మీద ఏలుబడి చేస్తుంది, అది నిన్ను పతనానికి తీసుకువెళుతుంది, అది నిన్ను నాశనం చేయడానికి చూస్తుంది. అది చేయలేదా? లోతు కుమార్తెలు చేసిన పాపానికి దేవుడు ఎంత కోపంతో రగిలిపోయి ఏమన్నాడు తెలుసా? 10 తరాల వరకు వాళ్ళు నా దాంట్లో, మన దాంట్లో కలవకూడదని నిబంధన పెట్టాడు. నేటికి అన్యజనులు, నేటికి మతోన్మాదులు, దేవుడంటే ఇష్టం లేని వాళ్ళు ఇది ఎంతగా కామెంట్ పెడుతున్నారో తెలుసా? మీ బైబిల్లో భూత పుస్తకం కాదండి, మీ బైబిల్లో ఎంత భయంకరమైన విషయాలు ఉన్నాయో తెలుసా? సొంత తండ్రితో పాపం చేసిన వాళ్ళు ఉన్నారు అని చెప్పి హేళన చేసి ఎంత విధంగా కించపడుతున్న బైబిల్ గ్రంథం మీద ఉన్న వాళ్ళు లేరా? ఎవరు చేసిన పనిది? ఎవరు చేసిన పనిది? లోతు కుమార్తెలు చేసిన పని. నా బిడ్డల మాటలతో చెప్పడం కాదు, క్రియారూపమైన పరిశుద్ధత మనం నెరవేర్చాలి. స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. యోసేపు నెరవేర్చలేదా? క్రియాపూర్వకంగా నెరవేర్చాడు. అవకాశాలు, నీకు పాపం చెయ్యాలని అవకాశాలు ఉన్నా, తప్పు చెయ్యాలని నీకు మార్గములు తెరవబడి ఉన్నా, పాపము చెయ్యకుండా తప్పించుకుని పారిపోయిన వాడే నిజమైన భక్తిపరుడు, నిజమైన పరిశుద్ధుడు. స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. మార్గం ఉందండి పాపం చేయడానికి. యోసేపుకు అవకాశం లేదా? ఉందా లేదా? ఏమంటుంది యజమానురాలు? ఏమంటుంది? ఆ ఇంటి యజమానుడు తాళం చెల్లిచ్చాడు. బాబు, నేను రాజు దగ్గరే ఉంటాను, నేను అత్తవాను రావడానికి కుదరదు, ఈ ఇంటి మీద అన్ని అధికారాలు నువ్వే చూసుకో, ఈ పని వాళ్ళందరికీ నువ్వే జీతాలు చక్కబెట్టు, ఇక ఇంట్లో అమ్మగారు ఉన్నారు, ఏదైనా ఉంటే పెత్తనం అంతా అమ్మగారికి చెప్పి నువ్వు అన్ని జరిగించు అని చెప్పి పోతిఫరు రాజు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇక ఎవరు లేరు, ఆటంకం పెట్టి అడ్డుపడే వాళ్ళు ఎవరు? యోసేపుకి ఎవరు లేరు ఇంకా. ఇప్పుడు యోసేపు ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఈ పోతిఫర్ భార్య చెబుతుంది, నువ్వు నాకు చాలా ఇష్టం, నువ్వు నేను కలిసి ఉందాము, మనకి ఇంకెవరు అడ్డులేరు, మా ఆయనేమో అక్కడెక్కడో ఉన్నాడు కదా, నిన్ను బాగా చూస్తాను, ఇప్పుడు దాకా కారము ఉప్పేసుకుని అన్నం తిన్నావేమో, నీకు చికెన్ కూర వేసి అన్నం వండుతాను, బిర్యానీ పెడతా, ఆ ఫుడ్ పెడతా, ఈ ఫుడ్ పెడతానని ఎన్ని మెప్పించిందో. అప్పుడు అంటాడు యోసేపు, అమ్మా నా యజమానురాలా, నా యజమానుడు నిన్ను తప్ప అన్నిటి మీద నాకు అధికారం ఇచ్చాడు, కాబట్టి నీ జోలుకు గాని నీ విషయంలోను నేను రాను, దయచేసి నన్ను ఏ విధంగా నన్ను ఇబ్బంది పెట్టద్దని అనేక సార్లు ఈ మాట చెప్పి 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 తప్పించుకున్నాడు. చివరికి బలవంతంగా కొంతమంది అండి, ఒక స్త్రీ పురుషుడి దగ్గరికి రానవసరంలా, వాళ్ళు రోడ్డు అమ్మడి వెళ్తే ఒక్కొక్కరు సొల్లు గార్చుకుంటూ అబ్బా బాబా బాబా. ఇక చెప్పండి, యోసేపు ఇంటిలో గదిలో ఉన్నప్పుడు గదిలోకి వెళ్ళి ఆమె బలత్కారంగా పట్టుకున్నప్పుడు కూడా యోసేపు లోబడలేదంటే ఏం పరిశుద్ధత అండి అది. స్తోత్రం కలిగిన గాక.
అవకాశాలు జారీగా ఉన్నా, అవకాశాలు సమీపముగా ఉన్నా, ఎవరు ఆటంకము లేదే, మమ్మల్ని ఎవరు చూడరే, మమ్మల్ని ఎవరు పట్టుకోరే, మమ్మల్ని ఎవరు ఏమి చెయ్యలేరని సమస్య ఏ విధమైంది లేదే అని మార్గాలు తెరవబడి ఉన్నా యోసేపు లోబడ్డా? లోబడలేదండి. మన దేహం విషయంలో పరిశుద్ధత కలిగి ఉండాలండి. అందుకే పౌలు అంటాడు ఏమంటాడో తెలుసా? పౌలు గారు ఏమంటాడో తెలుసా? ఇదిగో నాకు కనబడని నియమం ఒకటి నాలో ఉంది, అది కనబడట్లేదు, అది ఏం చేస్తుందంట? చెరపెట్టుకుని తీసుకుని లాక్కెళ్ళిపోతుందంట. ఏమిటది? కామాతురత, కామం. ఈ కామం ఏం చేస్తుందంటే నన్ను చెరపెట్టుకుని ఈడ్చుకుని లాక్కెళ్ళిపోతుంది. అయ్యో ఎంత దౌర్భాగ్యుడును నేను, ఇట్టి మరణమునకు లోనైన నన్ను ఎవడు నన్ను తప్పిస్తాడంటాడు. ప్రభువా, నువ్వు తప్ప నన్ను ఎవడు తప్పిస్తాడు? నిజమే, మన శరీరము ఒక్కోసారి పాపపు శరీరం, పాపపు ఆలోచనలు, పాపపు చేష్టలు, పాపపు ప్రవర్తన, పాపమునకు బానిసవడానికి మన శరీరం అనేక విషయాల్లో లోబడిపోవడానికి ప్రయత్నాలు చేసినప్పుడు చంపాలి, దాన్ని చంపాలి. సాతానా, నా శరీరంలో ఉన్న బలహీనత పోయేసు నామములో అని గద్దించి పరిశుద్ధత మీద కాన్సన్ట్రేషన్ చేసి భక్తి జీవితాన్ని కట్టాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నా బిడ్డలారా, మరియా తల్లి విషయంలో గొప్ప ప్రాంగ్యం, గొప్ప ప్రత్యేకత గ్రాంచింది. ఆమె పరిశుద్ధురాలు. పురుషుని ఎరగని దానిని నేను ఎలాగూ కందును? అసలు వాస్తవానికి ఆ మాట చెప్పనవసరం ఏముంది? నేనేమంటాను తెలుసా? అప్పటికి ఏ ఎఫ్ఐఆర్ ఆవిడకు ఉందనుకోండి, ఏ ఎఫ్ఐఆర్ ఉందనుకోండి, ఆవిడ ఈ మాట చెప్పనవసరం లేదే, మౌనంగా ఉంటది కదా. అర్థమైందండి? దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. ఆమెలో మనకి కనబడుతున్నది మొదటి విషయం, ఆమె పరిశుద్ధురాలు. రెండో విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తాను, అద్భుతమైన విషయం. రెండో విషయం చూడండి, లోకాసు వార్తలోకి రెండమ్మా. లోకాసు వార్త మొదటి అధ్యాయం. లోకాసు వార్త మొదటి అధ్యాయం 46వ వచనం చదివినానా? చాలండి. ఈమె ఎవరి మీద మొదటి లైన్ లో చూడండి, నా ప్రాణము ఎవరిని కనబరుస్తుందంట? ఈమె నిత్యము చేసిన విషయం ఏంటో చెప్పనండి. నిత్యము ఈమె ఆరాధికురాలు, నిత్యము ప్రభువుని ఆరాధించే వ్యక్తి, నిత్యము ప్రభువుని స్తుతించే వ్యక్తి, నిత్యము ప్రభువుని గణపరిచే వ్యక్తి. దేవుని బిడ్డలారా, మనము రోజంతట్లో ఎన్నిసార్లు ప్రభువుని గణపరుస్తున్నాం? మనం రోజంతట్లో ఎన్నిసార్లు ప్రభువుని స్తుతిస్తున్నాం? ఒక రోజులో మనం ప్రభువుని కలుసుకుని మాట్లాడేది ఎంతసేపు చెప్పండి మన జీవితంలో? మీరు చెప్పండి, మీ గుండెల మీద నా మనస్సాక్షితో చెప్తున్నానండి, నేను ఒక్క గంట కాదు కదా, ఒక్క 5 నిమిషాలు కూడా ప్రభుని స్తుతించేది ఎప్పుడు లేదండి అన్నవాళ్ళు బోలు మంది ఉన్నాం. లేమా? ఆదివారమే తప్ప మరలా గుడి, ఆదివారమే తప్ప దేవుడు, ఆదివారమే తప్ప మన నోరు స్తుతులు చెల్లించడం తప్ప ఇక ఎప్పుడు ఇంకా మరలా మిగతా రోజుల్లో మన నోట్లో నుంచి వచ్చేదే లేదు. ఉదయాన్నే లేచి అంటేనే ప్రభువా నీకు స్తోత్రములయ్యా, నన్ను బ్రతికించావయ్యా, నాకు ఊపిరిచ్చినావయ్యా, నా బిడ్డలు మేము ఇలా ఉన్నావయ్యా, ప్రభువా మమ్మల్ని కాపాడారయ్యా, మా అవసరములు తీర్చారయ్యా, నేను ముద్ద తింటున్నానంటే అది కేవలం నీ కృపేనయ్యా, నా వస్త్రములు నీవిచ్చిందయ్యా, అయ్యా నాకు ఇల్లు ఇచ్చింది నువ్వే, ఇవన్నీ ఇచ్చింది నువ్వే, సర్వం ఇచ్చింది నువ్వే, నీవే నీవే నీవే, నీకే మహిమ, నీకే ఘనత చెప్పిన వాళ్ళు ఎంతమంది? ఇలాగా ఎంతమంది చెబుతున్నావు? వంట వండుకున్నప్పుడు ప్రభువా నీవు నాయన ఇచ్చిన ఈ భోజనం అనగా ఈ బియ్యాన్ని బట్టి, ఈ కూరగాయలను బట్టి, ప్రభువా ఈ ఇచ్చిన ఈ గొప్ప కృపను బట్టి, ఈ భోజనమును బట్టి నీకు వందనాలు ప్రభువా, నీకు స్తోత్రములయ్యా అని ఎంతమంది చెబుతున్నాం? మనం ఎంతసేపు మింగేయడమే, ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం, ఏమండి టన్నులు తినేస్తున్నాము కానీ దేవుడికి కృతజ్ఞతలు
లేవు. ఉన్నాయా? బైబిల్లో ప్రభువారు భక్తుడు చెప్తున్నాడు, ప్రార్థన చేయకుండా ఆహారం మింగేసిన వాళ్ళు 3 మంది ఉన్నాం. ఇక స్తుతులు దాకా వద్దండి. వండినప్పుడు వస్తువులు తెచ్చుకున్నప్పుడు డబ్బులు ఉన్నప్పుడు ప్రభుని స్తుతించడం పక్కన పెట్టండి. తిన్నప్పుడు కూడా ప్రార్థన చేయకుండా మింగేస్తున్నాం కదా. సరే, ఒక చిన్న విషయం చెప్తాను, సందర్భం వచ్చింది కాబట్టి గుర్తు చేస్తున్నా. ఒక సెంటర్లో ఒక బోర్డు మీద రాశారంట. ఏమని రాశారంటే, పాస్టర్లకు ఉచితమైన ఫుడ్, అది టిఫిన్ అయినా భోజనమైనా డిన్నర్ అయినా అని చెప్తే ఒక పాస్టర్ గారు, ఆహా మా సేవకుల మీద ఎంత ప్రేమో ఏంటో, ఇక కూర్చున్నాడంట. వెయిటర్ పిలిచాడు, అరే బాబు ఇటు రా బాబు అంటే వచ్చాడు. 4 గారెలు, 2 పూరీలు, 1 మినపట్టు, 5 బజ్జీలు, హోటల్లో ఏమున్నాయి అన్ని కడుపు నిండా తినేశాడంట. తినేసిన తర్వాత చేయి కడుక్కున్న తర్వాత వెయిటర్ పట్టుకొచ్చాడంట, 350 రూపాయలు బిల్లు అట్టుకుని ఇచ్చాడంట. కంగు తిన్నాడు. ఏం మాట్లాడుతున్నారండి ఇది? డబ్బులు ఎందుకు అడుగుతున్నారు? సేవకులకి ఉచితమైన ఆహారము, ఉచితమైన టిఫిన్, ఉచితమైనవని పెట్టారు కదా. ఆ వెయిటర్ అన్నాడంట, ఆ హోటల్ మేనేజ్మెంట్ చేసి ఆయన అన్నాడంట, మీరు పాస్టర్ గారు అని ప్రూఫ్ ఏంటి అని అడిగాడు. ఆ మాటకి ఇదిగో బైబిల్ గ్రంథం, మా పాస్టర్లకు ఐడెంటిటీ కార్డులు ఉంటాయి కదా, విజిటింగ్ కార్డులు ఏదో చూపించాడంట. నువ్వు నిజంగా సేవకుడు అయితే నేను గారెలు పట్టుకొచ్చా, ప్రార్థన చేసుకుని తిన్నావా? తినలే. పూరీలు పట్టుకొచ్చా, ప్రార్థన చేసుకుని తిన్నావా? తినలా. మినపట్టు పట్టుకొచ్చా, ప్రార్థన చేసుకుని తిన్నావా? తినలా. నువ్వు పాస్టర్ అనడానికి ప్రార్థన చేసుకోకుండా తిన్నావు, నువ్వు పాస్టర్ అని మేము ఎలా నమ్మాలి? కాబట్టి బిల్లు కట్టి నువ్వు బయటికి వెళ్ళాడు. నా దగ్గర రూపాయి లేదు, నేను కట్టడానికి నా వల్ల అవదే అంటే ఏం కంగారు పడ అవసరంలా, బోర్డు పాత్రలు ఉన్నాయి లోన, అవన్నీ కడిగే శుభ్రంగా అప్పుడు వెళ్ళిపోండి అన్నాడు. నా దేవుని బిడ్డలారా, క్రైస్తవులంగా మనం సేవకుడి విషయంలో ఎంత పరీక్ష వస్తే విశ్వాసులకి ఎంత పరీక్ష రావాలా? అవునా కదా? కాబట్టి చూడండి, కీర్తనల గ్రంథంలో భక్తుడు ఏమంటారో చూడండి, భోజనం విషయంలో ఎలా మాట్లాడతాడు. కీర్తనల గ్రంథం 14వ అధ్యాయం, త్వరగా తీయాలి. కీర్తనల గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనం చదవండి. యెహోవాకు ప్రార్థన చెయ్యక ఆహారము మృంగునట్లు నా ప్రజలు మృంగుచు. ఇక్కడ ఏమంటున్నాడు? ప్రార్థన చేయకుండా ఆహారం మింగేస్తున్నారు అంటున్నాడు. ఏమండి? ప్రార్థన చేయకుండా. నేనేమంటాను, ప్రభా ఇదిగో బిడ్డలారా వినండి, నేనేమంటానంటే ప్రతిరోజు ప్రభువుని మనం ఏం చేయాలంటే గణపరచాలి. ప్రభువుని ఏం చేయాలి? స్తుతించాలి. ప్రభువుని ఏం చేయాలి? ఆరాధించాలి. యెషయా భక్తుడు ఏమంటాడంటే, నేడు నేను సజీవుడినై ఉన్నాను గనుక, చెప్పండి, నేను సజీవుడినై ఉన్నాను గనుక నిన్ను ఆరాధించు, నిన్ను స్తుతిస్తున్నాను. సజీవులే కదా నిన్ను ఆరాధిస్తాడు. నా బిడ్డలారా, మనము ప్రతిరోజు ప్రభువుని స్తుతించాలి, ప్రభువుని ఆరాధించాలి. మన పని అది ప్రాముఖ్యమైంది. మొదటి స్థానం అదే మంది. పరలోకములో మన పని కూడా ఆరాధించడం, ప్రభుని స్తుతించడమే. మరియాలో 2వ లక్షణం ఏంటంటే, నిత్యము ఆమె ప్రాణము ఎవరిని ఆరాధిస్తుందంట? ఎవరిని గణపరుస్తుంది? దేవుణ్ణి గణపరుస్తుంది. నిత్యము నా ప్రాణము యెహోవాను గణపరుస్తుంది. ఈ దీనురాలి అని 3వ విషయానికి వస్తున్నా. 3వ విషయం, ఆమె దీన మనసు కలిగిన వ్యక్తి. ఈ దీనురాలి స్థితిని నా దేవుడు కనికరించాడు. స్తోత్రము కలుగునుగాక. ఏమండి? దీన మనసు ఉండాలి. అందుకే యేసు ప్రభు వారు మత్తయి సువార్తలో ఒక మాట గుర్తు చేస్తాడు చూడండి. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో
ఈ మాట మనం చదువుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం చదవండి అన్న. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29. నేను సాత్వికుడును, దీన మనసు గలవాడును గనుక నీ మీద నా కాడి సులువుగాను నా భారము తేలికగా ఉన్నవి. అమ్మా, ఇక్కడ యేసు ప్రభు వారు ఏమై ఉన్నాడంట? ఆయన నేను సాత్వికుడును, దీన మనసు గలవాడు. యేసు ప్రభు వారికి ఉన్న మనసు ఏంటి? దీన మనసు. ఆ దీన మనసే ఎవరికి ఉంది? మరియకు. స్తోత్రం. హల్లెలూయా చెప్పరేంటండి? హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా వినండి, చాలా మందికి ఇంకొక అనుమానం ఉంది. మరియా డిఎన్ఏ యేసు ప్రభు వారి డిఎన్ఏ ఒకటేనా? ఈ పరీక్షలో చాలా మంది ఫెయిల్. మీరేం గెస్ చేసుకుంటున్నారు? మీరేం గెస్ చేసుకుంటున్నారు? కాదని అంటున్నారా? అయితే దేవుడే మనకది ఒక సమయంలో తెలియపరచును గాక. ఆమేన్. కాబట్టి వినండి జాగ్రత్తగా. యేసుక్రీస్తు ప్రభువారు ఏమై ఉన్నాడంట? దీన మనసు గలవాడు. మరియా అనే ఆమె కూడా ఏ మనసు కలిగిన వ్యక్తి? అక్కడ రాయబడింది, ఈ దీనురాలి స్థితిని దేవుడు కనికరము చూపాడు. ఇక మాట యెషయా గ్రంథంలో ఏమంటాడంటే, ఎవడు నా మాట విని వణుకుచు దీనుడై ఉండునో వాని యొద్ద నేను నివాసము చేస్తానంటాడు. ఎవడు నా మాట విని దీనుడై దేవుని బిడ్డలారా, క్రైస్తవులుగా మనం ఏం కలిగి ఉండాలి? దీన మనసు కలిగి ఉండాలి. దీన మనసు అంటే ఏమండి? ఎంతో విధేయత కలిగిన మనసు, ప్రేమ కలిగిన మనసు, దయ కలిగిన మనసు, కనికరము కలిగిన మనసు అన్నిటిని కలిపితే దీన మనసు. ఈమెలో ప్రత్యేకత గాంచిన విషయం, యేసు ప్రభు వారిని ఈమెను ఎన్నిక చేసుకోవడానికి ప్రాముఖ్యమైన విషయాలు, ఆమె పరిశుద్ధురాలు. చూపులోను, మాటలోను, ప్రవర్తనలోను అన్ని విషయంలో పరిశుద్ధురాలు. రెండవది, ఆమె దీన మనసు కలిగిన వ్యక్తి. ఇక ప్రాముఖ్యంగా భయభక్తులు కలిగిన వ్యక్తి కూడా. ఇంకోసారి ఆ వాక్యం చూద్దాం. లోకాసు వార్త రండి, ఆ వాక్యమును ధ్యానం చేసుకుందాం. ఆయనకు భయపడు వారి మీద అన్నాడు కదా. మొన్న కూడా ఇదే వాక్యం ధ్యానం చేసుకున్నాం. ఆయనకు భయపడు వారి మీద అంటే ఈమె ఏం పడుతుంది? దేవునికి భయపడే వ్యక్తి. దేవునికి భయపడే వ్యక్తి దేవుని నుంచి ఏం పొందుకుంది? ఈమె కృప పొందుకుంది. ఏం పొందుకుందండి? కృప పొందుకుంది. ఇదే కృప ఎవరు పొందుకున్నారు? ఇంకొకరు పొందుకున్నారు. పాత నిబంధనలు ఇంకొకరు పొందుకున్నారు కృప. గట్టిగా చెప్పాలమ్మా. నోవాహు కూడా కృప పొందిన వాడై. చూడండి, తీయండి బైబిల్ గ్రంథం. ఆది కాండంలోకి వెళ్ళండి అందరూ కూడా. ఆది కాండం 7వ అధ్యాయం చదవండి. మొదటి లైన్. నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచి తిని
ఆగనా, ఇక్కడ 6వ అధ్యాయంలో పూర్తిగా నీకు అర్థమవుతుంది. మనం క్లారిటీగా 9వ వచనం చదువున్నాను. 6వ అధ్యాయం 9వ వచనం. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడినై ఉండెను. దేవునితో కూడా నడిచిన వాడు. అమ్మా 8 చదువు. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. దేవుని దృష్టి యందు ఏం పొందుకున్నాడంట? కృప పొందిన వాడయ్యాడు. దేవుని యందు ఏం పొందుకున్నానా? కృప పొందిన వాడయ్యాడు. అర్థమైందా? పాత నిబంధనలో నోవాహుకు కృప పొందిన వాడయ్యాడు. కొత్త నిబంధనలోకి వచ్చినప్పటికీ మరియ తల్లి పొందుకుంది. అందుకే దేవదూత అంటుంది, మరియా నువ్వు దేవుని యందు కృప పొందిన దానివై ఉండెను. కాబట్టి దేవుని బిడ్డలారా, మరియా ఈ నజరేతులో నుంచి ఈ భయంకరమైన ఈ పట్టణంలో పరిశుద్ధుడైన దేవుని కనాలంటే ఆవిడ ఎంత పరిశుద్ధంగా ఉండాలి చెప్పండి. ఆవిడ అర్థమవుతుందా మీకు? ఒక పరిశుద్ధుడైన దేవుణ్ణి కనాలి అంటే ఆవిడ ఎంత పరిశుద్ధంగా ఉండాలి, ఇది ఆలోచించండి మొదటి. అందుకే నాలో పాపమున్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా అని సవాల్ ఇస్తున్నాడంటే ఏమిటి? ముందు ఆమె క్యారెక్టర్ కరెక్ట్ గా ఉంది. ఆమె గర్భం నుంచి పుట్టిన వ్యక్తి కూడా కరెక్ట్ అయిన వ్యక్తి, పరిశుద్ధత కలిగిన వ్యక్తి. ఆమె పరిశుద్ధురాలు. ఆమె గర్భములో నుంచి వచ్చిన బిడ్డ శిశువు యేసు ప్రభు వారు కూడా పరిశుద్ధుడు. లోకం పలు విధాలుగా పనికి మాలిన మాటలు మాట్లాడుతూ ఉన్నాయి. ఏమండి? పరిశుద్ధాత్మ వల్ల బిడ్డ పుట్టడం ఏంటండి? సైన్స్ ఏం చెప్తుంది? ఒక పురుషుడు ఒక స్త్రీ కలయిక ద్వారానే ఒక బ్లడ్ లేకపోతే ఒక హార్మోన్స్ ఇవన్నీ ఒక కలయిక ద్వారానే ఒక శరీరం ఏర్పరచబడుతుంది కదా. ఎలా ఇది సాధ్యం? సైన్స్ ఒప్పుకోదు, లేకపోతే ఇంకొకటి ఒప్పుకోదు. సైన్స్ ఏం ఒప్పుకుంది చెప్పండి? ఏం ఒప్పుకుంది? సరే, ఇక మనం ప్రశ్నిస్తే బోలెనుడు వస్తాయి. ఇలా ప్రశ్నించే వాళ్ళు గ్రంథాలు ఉన్నాయి, దైవికమైన వాళ్ళు సేవించే గ్రంథాలు ఉన్నాయి. ఆ గ్రంథాల్లో మరి ఎవరెవరు ఎలా పుట్టారు అనే దానికి అర్థం ఉందా? ఎవరు ఎలా పుట్టారు అనే దానికి ఉందా? ఇక పరిశుద్ధ ఆత్మ అనగా దేవుని ఆత్మ ద్వారా అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. మరి కొన్ని మనము పూర్వము సేవించిన దైవిక అంటే అన్య దేవతలు గాని వాళ్ళు గాని వాళ్ళ జన్మ విధానం ఎలాగుందో మీలో ఎవరికైనా తెలుసా? ఇక నేను అది చెప్పను, అది విప్పితే ఘోరమైన పరిస్థితి. ఎవరు ఎలా పుట్టారో కూడా అర్థం పడతం లేదు. ఇక ఈయన పరిశుద్ధుడైన దేవుడు పరిశుద్ధాత్మ వలనే, పరిశుద్ధాత్మ వలనే మరియ తల్లి గర్భము ధరించింది. దేవునికి స్తోత్రము కలుగునే గాక. నా దేవుని బిడ్డలారా, ఈమె పరిశుద్ధురాలు. ఆ ప్రాంతములో బహుగా నీతిమంతురాలుగా పరిశుద్ధురాలుగా జీవించింది. శరీరాశ నేత్రాశ జీవ కుటుంబానికి ఏమాత్రము చోటివ్వకుండా సర్వ సృష్టికర్త అయిన పరిశుద్ధుడైన దేవుని కనే గొప్ప కృపను పొందుకుంది. మరి మన సంఘములో గాని లోకములో గాని మనము ఏమి నేర్చుకోవాలి? ఆమె ద్వారా ఏమి నేర్చుకోవాలి అని అంటే, ఆమె ఎంత పరిశుద్ధంగా దేవుడి కొరకు బ్రతికిందో అలాగే మనమును అదే పరిశుద్ధత కలిగి బ్రతకాలి. రెండవది, ఎలాగో ఆమె దీన మనసు కలిగి జీవించిందో మనమును అదే దీన మనసు కలిగి బ్రతకాలి. ఇక మూడోది ఆమె ఏ విధమైన భయభక్తులు కలిగి జీవించిందో మనమును అదే భయభక్తులు కలిగి జీవించాలి. నేను అంటాను, ఆవిడ ఎంత దయ పొందిందయిందండి. సృష్టికర్త అయిన దేవుణ్ణి ఎంతగా కనేసింది చూడండి. కానీ నిజమే, ఇక్కడ వరకు బాగుంది. కొంతమంది ఏకంగా ఆమె దేవత అని, లేకపోతే కొంతమంది ఆమె ఒక దేవుడిని పూజించేసే పనికి మాలిన జట్టు ఒకటిలో ఉన్నాయి. ఒక పాత్రగా దేవుడు వాడుకున్నాడు, ఒక తల్లి పాత్రగా దేవుడు వాడుకున్నాడు. గాని దేవుణ్ణి కన్నది కదా అని చెప్పి వాళ్ళని మనం పూజించడం గాని ఆరాధించడం నేరమది దేవుని దృష్టికి. అర్థమైందా ప్రియులారా? కాబట్టి ఈరోజు
ఎటువంటి ప్రాంతములో నుంచి మనం వచ్చేమనేది కాదు, ఎటువంటి కులములో నుంచి వచ్చేమనేది కాదు, ఎటువంటి స్థాయిలో నుంచి వచ్చామనేది కాదు. ఎంతగా నువ్వు పరిశుద్ధంగా ఉంటే, ఎంతగా దీన మనసు కలిగి ఉంటే, ఎంతగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, ఎంతగా దేవుని నువ్వు ఆరాధిస్తే దేవుడు నీకు ఇవ్వాల్సిన కృపను పొందుకుంటావు. స్తోత్రము కలిగిన గాక. చాలా మంది ప్రార్థన చేస్తారు, ప్రభువా కృప దయచేయి, కృప దయచేయి, కృపనివ్వు, కృపనివ్వు, కృపను అనుగ్రహించు. కృప నీకు ఎలా ఇస్తాడు దేవుడు? నీలో పరిశుద్ధత ఉందా? కృపనిస్తాడు. నీలో నిత్యము దేవుణ్ణి ఆరాధించి స్తుతించే మనసుందా? కృపనిస్తాడు. దీన మనసు కలిగి బ్రతుకుతున్నావా? కృపనిస్తాడు. దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తావా? కృపనిస్తాడు. కృపనిస్తాడు ఆయన. కృప ఇచ్చేవాడు. కానీ ఈ గుణగణాలు, ఈ లక్షణాలు ఉండే మనసు నీకుంటే దేవుడు కృప నిశ్చయముగా ఇస్తాడు. ఎలాంటి మనుషుల యొద్ద నువ్వు ఉన్నావు, ఎలాంటి ప్రదేశాల్లో ఉన్నావు, ఎలాంటి భయంకరమైన పరిస్థితుల మధ్య నువ్వు ఉన్నావు, ఆ పరిస్థితుల్లో నీ జీవితాన్ని నిలబెట్టుకోవాలి. చాలా మంది దొంగ సాక్ష్యాలు చెప్తారండి, దొంగ మాటలు చెప్తాడు. ప్రార్థన చేసుకుందాం అనుకుంటున్నానండి, కానీ మా ఇంట్లో వాళ్ళు ఎక్కడ ప్రార్థన చేయనిస్తున్నారు? భక్తి చెయ్యాలనుకుంటున్నానండి, ఎక్కడండి, ఎక్కడ మా పరిస్థితులు ఎక్కడ భక్తి చేయనిస్తున్నాయా? ఏమంటే ఆత్మీయతలో ఎదుగుదామనుకుంటున్నామండి, కానీ నాకున్న అప్పుల భారాలు, ఈ కష్టాలు, ఈ బాధలు చూసి సరిగ్గా నేను భక్తి జీవితం చేయలేకపోతున్నానండి అని చెప్తారు. సాకులు చెప్పొద్దు, సాకులు చెప్పొద్దు. మరియా ఎలాంటి ప్రదేశాల్లో నుంచి తన జీవితాన్ని కాపాడుకుంది. నీవు కూడా ఏ పరిస్థితులున్నా, ఏ నష్టాలున్నా, ఏ కష్టాలున్నా, ఎటువంటి అప్పులున్నా, ఎటువంటి నిందలు అవమానాలు ఉన్నా నువ్వు ప్రార్థన చెయ్యాలి, భక్తి చెయ్యాలి, ఆరాధించాలి, దేవుని మహిమపరచాలి, దేవుని కొరకు బ్రతకాలి. అప్పుడే శ్రమలలో, కష్టాలలో, ఇబ్బందుల్లో, పరిస్థితుల్లో నీ జీవితాన్ని ప్రభుకి ఇష్టరాలుగా చెయ్యాలి. అప్పుడు దేవుడు మెచ్చుకుంటాడు. నీకు ఏ కష్టం లేనప్పుడు, ఏ బాధలు లేనప్పుడు, డబ్బులు ఉన్నప్పుడు, అన్ని బాగున్నప్పుడు అప్పుడు భక్తి చేస్తే దేవుడికి ఏం ఉపయోగం? అన్ని అయిపోయిన తర్వాత ముసలితనం వచ్చి కుర్చీలో కర్రించుకుని ఇలా ఇలా ఊగినప్పుడు ప్రార్థన చేస్తే ఏం ఉపయోగం దేవుడికి? బలం ఉన్నప్పుడే, జ్ఞానం ఉన్నప్పుడే, వివేచన నీకు అనుగ్రహించబడుతున్నప్పుడే, ఓపిక నీ శరీరంలో ఉన్నప్పుడే ఎలాంటిదైనా జయించడానికి నువ్వు ముందుకు వెళ్ళి భక్తి జీవితాన్ని కట్టాలి. అది గుర్తుపెట్టుకో నా దేవుని బిడ్డలారా. మరొకసారి రిపీట్ చేస్తున్నాను. మరియా ఏ ఊర్లో ఉండి తన జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకుంది. నువ్వు ఎలాంటి మనుషుల దగ్గర ఉండి నువ్వు పరిశుద్ధత కాపాడుకోవాలి. నువ్వు ఏ ఊర్లో ఉన్నా, ఎలాంటి మనుషుల దగ్గర ఉన్నా నీ భక్తి జీవితాన్ని కాపాడుకోవాలి. నాకు కుదరట్లేదు సార్, నాకు అది సాధ్యం కావట్లేదండి. ఆడొచ్చి ఇది అడుగుతాడండి, వీడొచ్చి అది అడుగుతాడండి, వాడు అక్కడికి వెళ్దామంటాడండి, వీళ్ళు ఇక్కడికి వెళ్దామంటాడండి. అలా ఇలా వెళ్ళటం వల్ల నేను ప్రార్థన చేయలేకపోతున్నాను సార్, అలా ఇలా తిరగటం వల్ల నేను భక్తి జీవితం చేయలేకపోతున్నాను సార్ అని నాటకాలు వెయ్యొద్దు. అది దొంగ నాటకాలు. నువ్వు వ్యాపారం చేసినా, ఉద్యోగం చేసినా, ఏది చేసినా, ఎలా ఉన్నా, ఏది చేసినా నీ యాటిట్యూడ్ మారకుండా భక్తి జీవితం నిలబెట్టుకోవాలి. అది రాత్రి అయినా, పగలైనా, ఏ సమయమైనా. అర్థమైందా? మరియా తల్లికి చూపిన కృప దేవుడు మనకును చూపువాడినై ఉన్నాడు. స్తోత్రము కలుగునే గాక. దేవుడు మనకది అనుగ్రహించును గాక. చెప్పండి గట్టిగా, దేవుడు మనకు అది అనుగ్రహించును గాక. ఎంతమందికి అర్థమైంది ఉపదేశము? అర్థమైందా? నజరేతు ఊరు ఎటువంటిది? పాపముతో నిండిన ప్రాంతం, దొంగతనముతో నిండిన ప్రాంతం. ఆ ప్రాంతంలో మరియా తన జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకుంది. పాపం నీ చుట్టూ మోహరించినా, ఉరిలా నీ పైన ఉగ్గుకుని కూర్చున్నా దానిలో నుంచి నువ్వు నిలబడాల. దట్స్ ఇట్, ది రియల్ క్రిస్టియన్ లైఫ్. అర్థమైందా? ఏం చేశాను సార్, జారిపోయానండి, తప్పైపోయేదో ఏదో అయిపోయింది ఇంకా అని ఎలా చెప్పగలుగుతావు? ఆమె ఫోన్ చేసిందండి, ఆమె ఫోన్ చేసింది కాబట్టి ఇంకా నేను ఎలాగో కమిట్మెంట్ అయిపోయాను. ఆమె మాట్లాడుతుందండి, ఆవిడే మాట్లాడుతుందండి.
లేకపోతే అన్న ఆ అబ్బాయి హాయ్ మేడం బాగున్నారా అని అంటే ఇంకా నేను కమిట్మెంట్ అయిపోయానండి. ఈ ఎదవ సోదొద్దు, వద్దు, నేను కమిట్మెంట్ అయిపోయాను, అదైపోయాను, ఇది అయిపోయానంటే దేనికి పనికి రాకుండా సంకనాగిపోతాం, నీచానికి దిగజారిపోయి బతుకైపోతుంది. మన ఎంతసేపు మనకి రాంగ్ కాల్స్ వచ్చినా, తెలిసిన వాళ్ళు కాల్స్ వచ్చినా, బ్రదర్ చెప్పండి, బ్రదర్ చెప్పండి, ఏం చెప్పాలమ్మా, బ్రదర్ చెప్పండి, సిస్టర్ చెప్పండి, సిస్టర్ చెప్పండి, మీ వాయిస్ సూపర్ అండి, మీరు తిన్నారా అండి, మీరు తినలేదా అండి, ఈ ఎంత ఎందుకండి, అర్థమైందా? కాబట్టి మనం లిమిట్స్ లోనే మనం మన భక్తి జీవితాన్ని కాపాడుకోవటానికే ఆ పరుగులో ఉండాలి. మన తలంపులు వేరే చోట పెట్టామనుకోండి, వేరే తోటలో పెట్టి శరీరాన్ని ముందుకు నడిపిస్తే నడవదు, సాగదు, కొనసాగించలేము. నువ్వు దేన్ని చెయ్యాలనుకుంటున్నావు? భక్తి జీవితం కాపాడాలనుకుంటున్నావు, పరిశుద్ధత కాపాడాలనుకునే దానికి నిలబడి, ఆ పరిస్థితుల్లో నిలబడి ప్రార్థన చెయ్యి, ఆరాధించు, అన్ని విషయంలో ముందుకెళ్ళు. దేవుని కృప నీకు సహాయం చేస్తుంది. ఆమేన్. పాపము ఎక్కడ విస్తరించబడినో ఆయన కృప కూడా, చెప్పరేంటండి, ఆయన కృప కూడా అంతా విస్తరించబడుతుంది. అబ్బా నాకు ఆ ఊడి ఎంత ఇష్టం అంటే, అపవాదు అనుకుంటాడు అయిపోయింది, ఈ ఊళ్ళో పాపం అంతా అయిపోయింది, అయిపోయింది ఇక్కడ పాపం పాపం, ఈ ప్రజలందరూ కూడా ఇంకా అయిపోయారు, చెడిపోయారు, నాశనం అయిపోయారు, ఇంకా అయిపోయారు. దేవుడి ఉగ్రత ఈ ఊరి మీదకి వచ్చి తన చేతే తన బిడ్డను చంపేలాగా చేస్తానని అపవాది ఎగురు గంతులేస్తాడు కదా. అలా వేస్తాడనే యేసు ప్రభు వారి కృపంట అదే ప్రదేశంలో మరింతగా పెరిగిపోద్దంట. పాపము ఎక్కడ విస్తరించబడినో ఆయన కృప అంతగా ఉంటదంట. ఇక వాడు ఏమి చేయలేక అందుకే మూతి ముడుచుకుని కూర్చుంటా ఉంటాడు. నువ్వు పాపం చేస్తున్నావని దేవుడు నిన్ను చంపాడు, వెంటనే చంపాడు, ఏదో చేసాడు, నీ మీద కృప ఎక్కువైపోద్ది. ఇంకా నిన్ను కాపాడుకోవడానికి, నిన్ను విడిపించడానికి వెతుక్కుంటాడు ఆయన. ఎంత ప్రేమ అండి మన మీద ఆయనకి. స్తోత్రము కలుగును గాక. నా దేవుని బిడ్డలారా, ఇటు వాక్యము మన హృదయంలో ఫలించును గాక. కాబట్టి మరియాకునే ఆ మంచి గుణగణాలు దేవుడు మనకును అనుగ్రహించి నడిపించును గాక. ఆమె ఎలాగూ పరిశుద్ధుడైన తండ్రికి తల్లిగా మారిందో, మనము పరిశుద్ధుడైన దేవునికి ఆయన సొంత బిడ్డలు పరిశుద్ధులుగా మారాల. ఆమేన్. దేవుడి ఇటు వాక్యం మన వెనుకడులో దీవించి ఆశీర్వదించును గాక. మనమందరము మోకాళ్ళ మీదకి రండి, ప్రభు బలలోకి వెళ్దాం. దయచేసి అందరు మోకాళ్ళ మీదకి వచ్చి ప్రభు బలలోకి వెళ్దాం.